ఎంతోమంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సామాన్య ప్రజలు, యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గతంలో చేసినటువంటి పాపాల కంటే మరింత భయంకరమైనటువంటి పాపాలను చేయబోతున్నారా? ఒకవేళ అలాంటి ఆలోచన కానీ ఉందా? తమ దగ్గర ఉన్నటువంటి అమ్యునేషన్ రెడీగా పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఒకవేళ ప్రయోగించాలన్న కారణంతో ప్రయోగించే ఉద్దేశం కనుక ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చరిత్రలో ఇప్పటికే 2 సార్లు చేసినటువంటి తప్పుని దిద్దుకోలేక ఆ అవమానాన్ని భరిస్తూ వస్తున్నారు, ఆ బాధని భరిస్తూ వస్తున్నారు. కానీ మరొకసారి ఆ స్థాయికి దిగజారే అవకాశం ఉందా? ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా ఆలోచన చేయకపోయి ఉండొచ్చేమో, కానీ అక్కడ ఉంది ట్రంప్ కదా, చెప్పలేం. ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎవరు ఊహించారో ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తారని, ఎవరు ఊహించారో ఒక దేశ అధ్యక్షుడిని బాంబుల వర్షం కురిపించి మట్టు పెడతారని, ఎవరు ఊహించారు కిడ్నాప్ చేసిన ఆ దేశ ఆయిల్ని వీళ్ళు వ్యాపారం చేసుకుంటారని, ఎవరు ఊహించారు భారతదేశంతో సైతం శత్రుత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారని.